హాయ్ ఎవ్రీవన్, ఈరోజు గట్ హెల్త్ రెసిపీస్ గురించి తెలుసుకుందాం. అందులో ప్రొబయోటిక్ డ్రింక్ సోడా అనేది ఒకటి. సో ఈ విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా, న్యాచురల్గా ఏ విధంగా అయితే కార్బోనేషన్ అనేది అవుతుందో ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మనం జింజర్ బాగ్ స్టార్టర్ యూస్ చేసి మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ని యూస్ చేసి మనం ఈ విధంగా ప్రొబయోటిక్ డ్రింక్స్ అనేవి చేసుకోవచ్చు. దానికోసం మనకు కావాల్సింది జింజర్ బాగ్ స్టార్టర్. ఆ జింజర్ బాగ్ స్టార్టర్కి 3 ఇంగ్రీడియంట్స్ అవసరం. ఒకటి అల్లం, చక్కెర, వాటర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మనం జింజర్ బగ్ని ఒకసారి రెడీ చేసుకుంటే అది ఎన్ని డేస్ అయినా స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తర్వాత జింజర్ బగ్లో ఉండే వైల్డ్ అండ్ బ్యాక్టీరియా ఇవి మనకు న్యాచురల్గా కార్బోనేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అయితే ప్రజెంట్ మనం టర్మరిక్ ప్రొబయోటిక్ సోడా డ్రింక్ చేసుకుందాం. దానికోసం పచ్చి పసుపు అనేది వాడడం వల్ల ఎక్కువగా మన గట్ హెల్త్కి అనేది హెల్ప్ అవుతుంది నార్మల్ పసుపు కన్నా. సో దానికోసం మనం పచ్చి పసుపుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 2 లీటర్ల నీళ్ళల్లో ఆ పసుపు ముక్కల్ని ఇంకా ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల వరకు, పొంగొచ్చేంత వరకు కూడా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం పూర్తిగా ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాకనే మనం 1 కప్ జింజర్ బగ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ జింజర్ బగ్ అనేది మనకు న్యాచురల్గా కార్బొనేషన్కి జింజర్ బగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది అయితే బాటిలింగ్ అనేది గ్లాస్ బాటిల్స్లోనే చేసుకోవాలి, మెయిన్గా ఫ్లిప్ లాప్ బాటిల్స్. అప్పుడైతేనే అందులో ఉన్న గ్యాస్ అనేది బయట పోకుండా న్యాచురల్గా ఫాస్ట్గా కార్బొనేషన్ అనేది అవుతుంది. ఇంకోటి ప్లాస్టిక్ అయితే అస్సలు యూస్ చేయొద్దు. ఇంకోటి మెటల్ యూస్ చేస్తే మనకు కార్బొనేషన్ తెలీదు, ఇంకా నాట్ బెటర్ కంపేర్ విత్ గ్లాస్. ఇంకోటి ఇందులో ఫ్లేవర్ కోసం స్ట్రాబెర్రీస్, ప్రొమగనేట్, ఆమ్లా, పైనాపిల్ ఇంకా మనకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ని ఏవైనా యూస్ చేసుకోవచ్చు. బెటర్ టేస్ట్ ఉంటుంది, ఇంకా బెటర్ న్యూట్రిషన్స్ అనేవి అందులో ప్రొబయోటిక్స్ అనేవి యాడ్ అవుతాయి, ఇంకా హెల్తీ. సో నేనైతే ప్రజెంట్ స్ట్రాబెర్రీస్ అండ్ ప్రొమగనేట్ అనేవి యూస్ చేసి బాటిలింగ్ చేసుకున్నాను. దీన్ని ఒక డార్క్ ప్లేస్లో 2-3-4 డేస్ కూడా టైం పడుతుంది, వెదర్ని బట్టి. చలిగా ఉంటే లేట్గా అవుతుంది, కొంచెం వెదర్ అనేది నార్మల్గా ఉంటే త్వరగా అవుతుంది. సో కార్బొనేషన్ అనేది అవ్వడానికి ఒక డార్క్ ప్లేస్లో పెడదాం. తర్వాత పార్ట్ 2లో ఏ విధంగా అయితే కార్బొనేషన్ అవి అయ్యిందో చూద్దాం. మనం వేరే డ్రింక్స్ ఇవన్నీ నేను చేసి తాగాక టేస్ట్ కూడా భలే ఉంటుందని టేస్ట్ గురించి అసలు ఆలోచించిన అవసరమే లేదు. తాగాకనే ఈ వీడియో మనకి అందరికి హెల్ప్ అవుతుందని నేను చేయడం జరిగింది.